అస్మద్గురుభ్యో నమ. ఇది పర్ణశాలకి స్వాగతం. రాత్రి సూక్తం అని చెప్పి అధర్వణ వేదంలో ఉంది. దాంట్లో చెప్పుకుంటున్నాం, ఇంటి నిర్మాణం కానీ, కొత్త ఇల్లు లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ ఇలాంటివి చేస్తున్నట్టయితే ఆ ప్రాంతంలో ఒక కొత్త ఇటుకని పెట్టి నేతితో దీపాన్ని 3 దీపాలు వెలిగించి, అంటే ఒక్కొక్క ఇందులో 3 ఒత్తులు కానీ 3 విడివిడి దీపాలు కానీ తప్పనిసరిగా 45 రోజుల పాటు పాయసం నివేదన చేయండి. ప్రత్యేకించి పునర్వసు, స్వాతి, కృత్తిక, రోహిణి ఈ నక్షత్రాల రోజున మాత్రం 108 సార్లు చదవండి. మిగిలిన రోజుల్లో 27 సార్లు సరిపోతుంది. రోజు చదవగలిగితే 108 చదవండి, క్షేమం కలుగుతుంది. యస్యామాపః పరిచరాః సమాని అహోరాత్రే అప్రమాదం చరంతి సానో భూమి భూరిధారా పయః దుహాం అధో ఉక్షతు వర్చసా. మాకు ఎప్పుడూ కూడా యస్యామాపః పరిచరాః సమాని అహో రాత్రే అప్రమాదం క్షరంతి సానో భూమి భూరిధారాం పయః దుహాం అధో ఉక్షతు వర్చసా. ప్రమాదం కలగనియ్యకుండా ఎవరి పరిధిలో ఉన్నా కానీ, పరిసర ప్రాంతాల్లో ఉన్నా కానీ, ఎక్కడ ఉన్నా రాత్రింబగళ్ళు సమానంగా నడుస్తూ ఉంటాయో, రాత్రి పగలికి భేదం లేదు. వాటికి సమయం ఎంతుందో అలాగే అది కొండల మీద, కోనలలోన, ఇళ్లలోనూ, ఇంట బయట ఒకే రకంగా ఉంటాయి. యస్యామాపః పరిచరాః సమాని అహోరాత్రే అప్రమాదం చరంతి. ప్రమాదం లేకుండానే అవి నడుస్తూ ఉంటాయి. అలాగా సానో భూమి, అలాంటి భూమి, ఆ భూమండలము, భూరిధారాపయ, చుట్టుపక్కలంతా కూడా మంచి సముద్రములు నీళ్లతో సహా వ్యాపించి ఉన్న ఈ భూమండలం అంతా కూడా మాకు గొప్ప జలాన్ని, సంపదని, పయస్సుని ఇచ్చుగాక. ఏమిటే పయస్సు అంటే? నీరు, పాలు, సంపద మాకిచ్చుగాక. అంతేకాదు ఉక్షతు వర్చస, మేమిక్కడున్న వాళ్ళందరికీ కూడా గొప్ప కాంతిని, క్షేమాన్ని కలిగించుగాక. భూరిధార పయః, పలు భాగాలుగా ఉన్న భూమి. పయః అంటే భోగములు, పయః అంటే నీరు. చూడండి, భూమండలం లోపల నీళ్లు ఎన్ని రకాలుగా ఉంటాయో. సముద్రము, నది, కొండ మించి జారే జలపాతము, నుయ్యి, చెరువు, ఇలా ఎన్నో రకాలుగా. అలాగే మాకు కూడా ఆయా భోగములు బాగా ఇచ్చుగాక. యస్యామాపః పరిచరాః సమాని అహోరాత్రే అప్రమాదం చరంతి, ప్రమాదం లేకుండానే ప్రవహిస్తూ ఉంటాయి. సానో భూమి భూరిధారాపయః దుహాం అధ ఉక్షతు వర్చసా. మాకు ఈ క్షేమం కలగాలి అంటూ ఇది. అలాగే ఇంకో మంత్రం ఏమిటంటే, ఇంట్లో ఒత్తిడి కానీ, బయట పని ఒత్తిడి కానీ, ఇంట్లో బంధువుల మధ్య ఇబ్బందులు కానీ ఇలాంటివి ఉన్నట్టయితే క్షమాగుణం పెరగాలి, ఓర్పు పెరగాలి, వాళ్ళంతా అనుకూలులు కావాలి. దానికోసం ఉదీరాణాః ఉత ఆసీనాః తిష్టంతః ప్రక్రామంతః పద్భ్యాం దక్షిణ సవ్యాభ్యాం మా వ్యధిష్మహి భూమ్యాం. మేము వర్క్ చేసే చోట, ఇంటి లోపల, బయట అన్ని చోట్ల కూడా మాకు క్షేమం కలగాలి. ఎలా? దానికి చాలా తమాషాగా చెప్పారు. ఇది ఇళ్ల లోపల అత్తాకోడళ్ళ మధ్య సయోధ్య దెబ్బతిన్న, భార్యాభర్తల మధ్య సయోధ్య దెబ్బతిన్న, ఏం ప్రమాదాలు జరిగినా వాళ్ళు కూడా చదువుకోవచ్చు. 27 సార్లు చాలు. పాలు, తేనె కలిపి నివేదన చేయండి.
ఆముదంతో దీపాన్ని పెట్టండి ఇష్టదైవం ముందు. ఉదీరాణా, మేము లేచి నడిచేటప్పుడు కానీ, ఒక పని మీద ప్రారంభించేటప్పుడు కానీ, ఉత ఆసీనా, కూర్చుని ఉన్నప్పటికీ కూడా కూర్చుని పని చేస్తుంటాం. అలాంటప్పుడు తిష్టంత, ఒకవేళ పని కోసం అని చెప్పి నిలబడే ఉండాల్సి వస్తుంది. అలాంటప్పుడు కానీ ప్రక్రామంత, ఒకతోటే నిలవకుండా అటు ఇటు ఇటు అటు తిరగాల్సి వస్తుంది. అలాంటప్పుడు కానీ పద్భ్యాం, పాదములతోటి కానీ, అవి ఎలాగా, ఎడమ పాదం ముందు పెడుతున్నామా, కుడి పాదం ముందు పెడుతున్నామా. చేత మనం నడిచేటప్పుడు ఒక కాలు మీదే నడుస్తాం. ఓ కాలు నేల మీద, ఓ కాలు గాలిలో ఉంటుంది. రెండు కాళ్ళు ఒకేసారి దూకడం అంటారు. అందుకనే లుక్ బిఫోర్ యూ వాక్ అన్నాడు ఇంగ్లీష్ వాడు, లుక్ బిఫోర్ యూ లీప్ అన్నాడు. అంచేత కుడి ఎడమల పాదాల విన్యాసం ఎలా ఉన్నా కానీ మా వ్యధిష్మహి, ఓ భూమండలమా మాకు కష్టాన్ని కలిగించకు, మా వ్యధిష్మహి భూమ్యాం, ఈ భూమండలయందు మాకు ఏమాత్రము కష్టం కలగకుండా ఉండుగాక. నడిచే వేళ, పరిగెత్తే వేళ, నిలబడే వేళ, కూర్చునే వేళ ఎప్పుడూ కూడా మాకు క్షేమం కలగాలి. ఓ తమాషా ఏమిటో తెలుసునా, కృష్ణుడు రాయబారానికి వచ్చిన సందర్భంలో విదురుడి ఇంటికి వస్తే, విదురుడు వీధి అరుగు మీద ఒక ఆసనం పరిచి గట్టిగా నేల మీద కొట్టి కూర్చోవయ్యా స్వామి అన్నట్ట. దానికి కథ వేరే ఉంది. అక్కడ కూడా ఈ మంత్రమే, బాబు నువ్వు వచ్చావు ఇక్కడికి, ఈ భూమండలం నీకు క్షేమం కలిగించాలి, మాకు క్షేమం కలిగించాలి. నువ్వు నిలబడతావో, కూర్చుంటావో, కదులుతావో, పరిగెడతావో, ఎలా ఉన్నా మాకు క్షేమం కలగాలి అంటుంది. ఓర్పు పెరగాలి, క్షమాగుణం వృద్ధి చెందాలి. ఇది విశేషం. అలాగే ఇంకొకటి, ఒక అందమైన సూక్తం, ఇది కూడా భూసూక్తం. మనం అధికారి మన్నన పొందాలి. ఇంట్లో అత్తగారి మన్నన, మామగారు, ఆడపడుచులు, భర్త, ఇలాంటి వాళ్ళు, లేదు ఇతరత్రా కూడా ఇతర బంధువులు, వీళ్ళందరి మన్నన పొందాలి. దీనికోసం మీ గృహదైవం ముందు చిన్న కుటీరం లాంటి బొమ్మ, ఇంటి బొమ్మ పెట్టండి. 3 సార్లు పసుపు, 3 సార్లు కుంకం, 3 సార్లు గంధం, 3 పుష్పాలు ఉంచండి. ఉంచి మీరు ప్రార్థించండి ఇంటిని. ఓ ఇల్లు, నిన్ను కట్టడానికి కష్టపడ్డాం, ఇల్లు కట్టే ముందు కూడా ఇది చెయ్యొచ్చు, ఇటుకని పెట్టి. ఎత్తే భూమి విఖనామి క్షిప్రం తదపిరోహతు మాతే మన్మ మర్మ విముగ్రరీ. బాబు నిన్ను కష్టపెట్టాం మేము. ఎత్తే భూమే విఖనామి క్షిత్రం తదపి రోహితం. చూడు, నిన్ను తవ్వుతున్నాను, గుండెల్లో గుణపాలు దించుతున్నాను. అయినప్పటికీ భూమండలమా నాకు రక్షణ కలిగించు, అధ్యయనం చేయడానికి తగినటువంటి, దానము చేయడానికి తగినటువంటి ధనం అంతా ప్రసాదించు. మాతే మర్మ విముగ్రవరి. నీ హృదయాన్ని, నీ తల్లి లాంటి హృదయాన్ని చీల్చివేస్తున్నాను, రహస్య స్థావరాలని కూడా దుంచివేస్తున్నాను, తవ్వుతున్నాను. అంచేత గుండెలు చీల్చినా కూడా పంటలు ఫలాలు ఇస్తావు. మాతే హృదయం అర్పిపం. నీ హృదయము కఠినమంటారు కాదమ్మా, మెత్తనిది. ఇంతగా చీల్చివేస్తున్నా కూడా నువ్వు మాకు రక్షణ కలిగిస్తున్నావు. అలాగే ఇల్లు మాకు రక్షణ కలిగించు. అందరితోటి బంధుత్వాలు బాగుండాలి, ఓర్పు మాకు కావాలి, క్షమాగుణం పొందాలి, అధికారుల మన్ననలు మేమందరం కూడా పొందాలి. ఇది ఇలాంటిదే మంచి వాక్కు కోసం ఇంకొక మంత్రం చెప్పుకుందాం. ఏమిటది? ఏ గ్రామ యత్ అరణ్యం యా సభా అధిభూమ్యాం ఏ సంగ్రామా సమితయః తేషు చారు వదేమ. ఓ భూమండలమా, నిన్ను ప్రార్థిస్తున్నాం మేము, మాకు మంచి మాట అయ్యి. ఏ గ్రామా, ఊళ్ళల్లో తిరుగుతుంటాం, అది పట్టణం కావచ్చు, పల్లెటూరు కావచ్చు, ఎక్కడైనా సరే. ఏ గ్రామా యత్ అరణ్యం,
అడవుల్లో తిరుగుతుండొచ్చును. అక్కడ ఉన్నా కానీ యా సభా, సభల లోపల 10 మంది ఉన్న చోట అక్కడ కానీ, అది భూమ్యాం, ఎక్కడైనా సరే భూమండలం అడుగు పెట్టడానికి చోటు ఉంది అన్న చోట కూడా మాట్లాడిన ఏ సంగ్రామా సమితయ, సంగ్రామం అంటే నలుగురు కలిసి చేసే యుద్ధము, సమితి అంటే సంకుల సమరము. సంగ్రామం అంటే ఇంకో అర్థం ఉంది, సమ్యక్ గ్రామం, 10 మంది చోట ఉన్న చోటికి వెళ్ళడం. అలాంటి చోట్ల తేషు చారు వదేమా, తే నీకోసమని చెప్పి మేము మంచిగా మాట్లాడాలి, క్షేమంగా ఉండాలి, అలాంటి బుద్ధిని మాకు ప్రసాదించు. ఇది ప్రార్థన. మరో దాంట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్వస్తి.